అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్న ఒక అమ్మాయిని ఏ ఊర్లోనో ఉన్న ఒక అబ్బాయి ప్రేమ రూపంలోనో పెళ్లి రూపంలోనో ఒకటి చేస్తుంది కదా. వాళ్ళ ప్రారంభంలో భార్యాభర్తలు కావాలనుకో, వాళ్ళు ఆస్ట్రేలియా పుట్టినరా, ఇంగ్లాండ్లో పుట్టిరా, అమెరికాలో పుట్టిరా సంబంధం లేదు. అంటే ఇది వాళ్ళ కర్మల అకౌంట్లను సెటిల్ చేయడం అనుకోవచ్చా? అంటే ఇది ఇప్పుడు ప్రారంధం అంటే బ్యాడ్ జోన్ అంటేనేమో లోన్ సార్, పుణ్యం అంటేనేమో నీకు డిపాజిట్. ఒకవేళ ఆ వ్యక్తికి నువ్వు బాకీ ఉన్నావు అనుకో, ఆయన లోన్ నువ్వు అప్పు కట్టడానికి అది నేనే జీవితంలోకి వస్తాడు, వచ్చి నీకు పరిచయం అవుతాడు, ఏదో రూపంలో పరిచయం అవుతాడు. పరిచయం అయ్యి నువ్వు మొత్తం ఆయన ట్రాప్లో ఉంటుంది, నీ మైండ్ మొత్తం ఆయన ట్రాప్లో ఉంటావు. నీ మైండ్ మొత్తం తన ఆధీనంలోకి తీసుకుంటుంది ప్రకృతి. తీసుకొని ఆయనకి ఏదేది ఇవ్వన్నో మొత్తం సమకూర్చి అన్నీ సెటిల్ చేయేంత వరకు నువ్వు ఆ జీవితంలో అట్లే ఉంటుంది. ఈ కర్మ ఎన్ని సంవత్సరాలునో అన్ని సంవత్సరాలు మిమ్మల్ని కలిపే ఉంచుతుంది. ఓకే, కర్మ పూర్తి అయ్యేంత వరకు మీ ఇద్దరిని విడగొడుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒకడు ద్రోహం చేశాడు, ఓకే సార్, రైట్? వాడు ద్రోహం చేశాడు అంటే వాడు మన పాత కర్మల్ని మనకు తిరిగి ఇవ్వడానికి వచ్చినట్టు ద్రోహం. పోస్ట్ మ్యాన్ లాంటి అంటే మనకు ద్రోహం అన్నారు, దాన్ని సహాయ కర్మలో అంటారు. ఓకే, ఇంత ముందుకు ఆ చెట్టు ఎక్కిన వ్యక్తికి వీళ్ళందరూ వచ్చారు కదా, అవును, ఆయన అనుభవించడానికి సహాయం చేయడానికి వచ్చిరాళ్ళు. ఎస్. ఇప్పుడు నీ కర్మ, నీ బ్యాంక్ లోన్ నువ్వు అప్పు కట్టాలి కదా, అప్పు కడితే ఆ అప్పును తీసుకోపోవడానికి వచ్చిన, సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన. కర్మలు సహాయ కర్మలు అంటే అంటే ఇది ఓకే సార్. అంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు మా సాయి ద్రోహం చేశాడు అనుకో, ఓకే సార్, ద్రోహం చేయడం అంటే ఏంటి? నా పూర్వజన్మ కర్మ ఫలితం ఏదో నేను అనుభవించాలి కాబట్టి కర్మ సాయిని వాడుకొని నాకు ద్రోహం చేయించింది, తద్వారా నన్ను కర్మ విముక్తిని చేయించింది. అంతేనా? మీ ప్రారంభం తీరిపోయింది అంతే. ఓహో, ఇలా అనుకోవాలి. ఓకే, అంటే ఆ కర్మ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయనో అది ఎక్స్పీరియన్స్ చేసిరో అయిపోయింది, అది పూర్తి అయిపోయింది. కానీ తద్వారా మీరు బాధపడతారు చూసినావా, మీరు పెయిన్ ఫీల్ అవుతారు చూసినావా, ఆ కర్మ మళ్ళీ అతనికి చుట్టుకుంటుంది. అంటే ఇక్కడ స్పందన వల్ల ఫలితం ఉత్పత్తి అవుతుంది. మీరు పెయిన్ ఫీల్ కాకపోతే కర్మ డిజాల్వ్ అయిపోతుంది. సో ఇది సృష్టి నడవాలి, కొనసాగాలి, గేమ్, ఈ ఆట నడవాలి సార్. ఈ ఆట నడవాలంటే కర్మానుసారమో జీవితం ఈ ఇంటర్లింక్ అయ్యి నడుస్తూ ఉంటది. అంటే ఇప్పుడు మనకు వచ్చే భార్య, పిల్లలు, అత్త, అంత కర్మానుసారం, అందరు కర్మానుసారం, మనకు గేమ్ లో భాగమే. గేమ్ లో ఏమైనా స్పష్టంగా చెప్తాడు, ఆలు సుతులు మాయ, తల్లిదండ్రులు మాయ, అన్నదమ్ములు మాయ, దీని ఇల్లు చల్లగుండా అని చెప్తాడు. ఓకే, సో కొంత సత్యం చెప్తే మన మైండ్ అంగీకరించేది కానీ అంత కర్మానుసారమే ఉంటుంది. సో ఈ సత్యం అర్థమైతే ఏమైందంటే నువ్వు ఒక్కొక్కటి విడదీసిపోతావు. అంటే మన శక్తి ఎప్పుడైతుందో ఈ డిటాచ్ అయిపోతాం. సత్యం అర్థమైతే దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఎవరన్నా ఏమైనా సంఘటన జరిగినా, నష్టపోయినా, ఏం జరిగినా ఈ సినిమా మొత్తం అర్థమైపోతే డిటాచ్ అయిపోతాం. సరే, మీరు ఎట్లా అంటున్నారు కదా, ఇప్పుడు మీరున్నారు సంతోష్ బుద్ధ, ప్రపంచానికి కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు, సకల జీవరాశులకి ఎంతో మీకు తోచిన స్థాయిలో సాయం చేస్తున్నారు, పుణ్యం చేస్తున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, 100 గజాల్లో ఇల్లు, ఇట్లాంటి ఆలోచనలోనే ఉన్నారు మీరు. అది ఒకడు దుర్మార్గుడు ఉంటాడు, వాడు పాలల్లో కల్తీ చేస్తాడు, నెయ్యిలో కల్తీ చేస్తాడు, వాడు మాత్రం లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించి విలాసంగా బతుకుతుంటాడు. మరి ఇదేం కర్మ సిద్ధాంతం? సో ఆయన ఏదో జన్మలో ఏదో పుణ్యం ఉంటుంది ఒకటి. సో ప్రకృతి ఏం చేస్తా అంటే నువ్వు పోగొట్టుకోవాలంటే ఆ పుణ్యం ఏదో జన్మలో చేపిస్తుంది. చేపించి నీకు అది లైఫ్ సమకూర్చేంత వరకు. ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఒక 10 లక్షలు నష్టపోవాలంటే 10 లక్షలు సమకూర్చే ఆ బాధ్యతను ప్రకృతి నాకు ఇస్తుంది. నేను ఫస్ట్ 10 లక్షలు కూడబెట్టుకున్నట్టు కనబడతాను. సో అదంతా ఎప్పుడైతే ఆ స్టేబుల్ గా వస్తుందో, ఇప్పుడు అది వచ్చేంత వరకు నువ్వు ఓపిక పట్టాల్సి సార్. మనకు వాళ్ళు డబ్బు సంపాదించినట్టు గొప్పగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ అది ఆ పూర్తి అయ్యేంత వరకు మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పదవి ఉన్నది సార్, ఇప్పుడు ఒక రాష్ట్రంలో మినిస్టర్ పదవి ఉన్నది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు ఒక 5 ఏళ్ళ తర్వాత పదవి పోవాలంటే పదవి రావాలి కదా. సో ఈ పదవి వస్తేనే పదవి పోతుంది. ఇప్పుడు మనకి పదవి వచ్చినట్టు కనబడుతుంది, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో పదవి పోతుంది కదా. సో అప్పుడు పదవి పోయినట్టు పోయేదాకా ఇప్పుడు ఏం పదవులు ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఏదో ఒక రోజు అయితే పోతుంది కదా. సో ఈ గేమ్లో నీకు సమకూర్చడం కూడా పోగొట్టుకోవడానికి, అది ఏదైనా సరే పోగొట్టుకోవడానికి చేంజ్ అవుతూ ఉంటుంది కర్మ. అందుకనే ప్రతిరోజు సత్కర్మ నిత్యం భాగం అయితే ఆ జీవితంలో, ఆ కుటుంబంలో గందరగోళం ఉండదు.
ఓకే. సో ఎప్పుడు మనం తీసుకునే పొజిషన్లో ఉన్నాం. పరోపకారం ఇవ్వడం తెలియదు కదా సార్. ఇవ్వడం తెలియకపోవడం చేత, అంటే మనకు పంచడం రాకపోవడం చేత అదే జోన్లో ఉంటాం. మనిషి జీవితం, ఆ కుటుంబం మొత్తం అదే జోన్లో ఉంటుంది. ప్రతిరోజు సత్కర్మ అయ్యి సార్, వాళ్ళ కుటుంబంలో బరకత్ ఉండకపోతే నన్ను అడగండి. బర్కత్ అంటే మంచి జరుగుతుంది. అర్కత్ బర్కత్ అని ఉంటాం కదా సార్ మన తెలంగాణలో. సో అర్కత్ అంటే నీ అవసరానికి వేరే వాళ్ళను అడగకుండా ఉంటావు. బర్కత్ అంటే వచ్చింది నిలబడుతుంది. ఒకవేళ 1,00,000 రూపాయలు జీతం వచ్చింది అనుకో, 2 రోజులలో ఖర్చు అయిపోతుంది. 23 రోజులు 25 రోజులు మళ్ళీ అప్పు తెచ్చుకుని బతకాల్సి వస్తుంది. దీన్నే బర్కత్ లేకపోవడం. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 90% మంది అదే స్థితిలో ఉంటారు సార్. నువ్వు దీనికి ఒక ప్రయోగం చేసా సార్. ఇది నిలబడాలంటే ఇంటి ముందటనే భగవంతుడు నీకు పుణ్యం వేయడానికి ఒక కాలభైరవుని సృష్టించిండు, కుక్కను. సో నేను ప్రతిరోజు ఇంటి ముందట ఒక 4-5 కుక్కలకు ఫుడ్ పెడతా. నా జీవితంలో ఈ కర్మ చేసిన సార్ ఒక్కరోజు ఏ దానికి బాధపడలేదు సార్. వెరీ గుడ్. నాకు అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో ఏదో ఒక వ్యక్తి సాయం చేయడము, రావడము, ఇదన్నీ నేను కళ్ళ నిండా చూస్తున్నా. మా ఇంట్లో ఉన్న మా భార్య, మా కొడుకు ఆశ్చర్యపోతున్నారు. సార్ నాకు ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు వీధి కుక్కలు ఉన్నాయి, స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, కోతులు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 అతిపెద్ద తలకాయ నొప్పులు అయిపోయినాయి. ఈ వీధి కుక్కలేమో కరుస్తున్నాయి, కోతులేమో చాలా విధ్వంసం సృష్టిస్తున్నాయి. అయితే నాకు మంచి చేయాలని ఉంది, కాలభైరవుడిని కొలవాలని ఉంది, కానీ వీటిని పెంచి పోషిస్తే ఇంకో కొత్త 4 కుక్కలు వచ్చేసి ఇంకా కరుస్తున్నాయి. సో ఇక్కడ ప్రకృతి మనకి ఇచ్చిన గొప్ప వ్యవస్థ ఏంటంటే హాస్పిటల్ వ్యవస్థ కూడా ఉంది. సో కోతులకు సాధ్యం కాకపోవచ్చు, వీధి కుక్కలకు ఒక కుక్కను మనం దీని ఏమంటారు కుటుంబ నియంత్రణ చేపిస్తే ఫ్యూచర్ ఒక 1000 కుక్కలను అంటే రాకుండా ఫ్యూచర్లో రాకుండా చేయగలుగుతాం. సో కొంత సృష్టి నడుస్తుంది. ప్రకృతి సమతుల్యత అనేది ప్రకృతి చూసుకుంటుంది. సో మనం చేయాల్సిన బాధ్యత చేయకుండా వాటిని అసహించుకోవడం, కొట్టడము, దీన్ని చెడు కర్మగా వస్తుంది. సో ప్రకృతి నీకు పుణ్యం ఇవ్వడానికి ఒక జీవునే సార్. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఒక డాగ్ అన్నం పెట్టినా అని మీకు ఆ జీవిని చాదినట్టు మీరు కనబడుతుంది. కానీ నేనేమనుకుంటున్నా, ఒక రైతుకు భూమి ఎట్లా ఉపయోగపడదో నా తలరాతకు నా ఇంటి ముందర కుక్క వచ్చి నాకు రోజు పుణ్యం వేసిపోతుంది. నాకు రేపు అకౌంట్లో 1000 రూపాయలు ఉండాలంటే నేను రోజు దానికి అన్నం పెట్టడానికి నాకు ఆ దేవత అని నేను అనుకుంటున్నా. నా తలరాతను రాసుకుంటున్నా సార్. నేను అన్నం పెడుతున్నా, నేను దానికి పెడుతున్నా, కుక్క డాగ్ పెడుతున్నట్టు మీకు కనబడుతుంది. నేను నా తలరాతను రాసుకున్నట్టు నేను అకౌంట్లో డిపాజిట్ పెరుగుతుంది. ఇప్పుడు నేను దాన్ని చూస్తలేను, నా తలరాతను చూస్తున్నా. నా దృష్టిని మార్చిన ఇక్కడ. అందరు దృష్టి దాని మీద చూస్తారు. సో ఆ దృష్టిని అదే అన్నం తింటే అది ఎక్కడ ఎవరిని కరవేది సార్, ఆకలితోటి కరిసేది. ఆకలి దుట్టి కొట్టడము, అవి ఎందుకు కోపం వస్తాయి అంటే అది ఉన్న చూట ఒక ఇదంతా నా ప్రపంచము అనుకుంటుంది డాగ్. అనుకొని ఈ 2 వీలర్ మీద, కార్ల మీద గుద్దిపోతారు. గుద్దిపోయినప్పుడు కనబడతా ఉంటుంది, అది వచ్చి అరుస్తూ ఉంటుంది. ఆ స్కూటర్స్ కొంతమంది మూర్ఖులు ఉంటారు సార్, కావాలని తన్నేటోళ్ళు ఉన్నారు. నేను చూసిన ఎంతో మంది కావాలని అసహించుకునేటోళ్ళని చూసిన. సో ఆ బాధ వాటికి ఫీల్ అయ్యి వేరే వాళ్ళ మీద దాడి చేస్తారు. సో కరెక్ట్ సమకూరిస్తే మరి నేను మా కాలనీలో ఒక్కరిని ఏమనే సార్, తింటాయి పోయి పడుకుంటాయి. సో నేను ఇంకా బయట కూడా వేస్తాను. నేను రాత్రిపూట కూడా ఏదైనా హోటల్లో ఫుడ్ మిగిలితే తీసుకుపోయి అవి వాటి హంగర్ స్పాట్స్ అనుకుంటా, ఏదైనా చెత్త ప్లేస్ పోయి వేసేస్తాం. సో నేను కర్మలో ఉన్నా, కానీ అది ఆ డిజైన్ ప్రకృతి చూసుకుంటా సార్, అది మనది కాదు. గ్రామాలలో చెట్లు లేవు, అడవులు లేవు కాబట్టి అవి ఊర్ల మీదకి వచ్చి పడ్డాయి. సో అది ప్రకృతి ఇవ్వాల్సిన బాధ్యత, మన చేతులు కాదు. సో అందుకే ప్రతి వ్యవసాయ బావి దగ్గర ఒక పండ్ల చెట్లు, ఏదో ఒక చెట్టు ఉండాలి. కొంత పొలం ఉన్నోళ్ళు కొంత ప్రకృతికి అంకితం చేయాలి.